గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు లేవగానే ఎందుకో పొద్దున్నే మైసూర్ బజ్జీ తినాలనిపించింది. సో వెంటనే ఉడిపి అక్షయలో ఆర్డర్ పెట్టేసి మైసూర్ బజ్జీ అయితే తెప్పించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తినేస్తాను. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ అన్ని టిఫిన్స్ బాగుంటాయి ఉడిపి అక్షయలో. ఒకసారి ట్రై చేయండి. ఏమిట్టి చేశారే ఈ బజ్జీ, మైసూర్ బజ్జీ, ఏ కాంబినేషన్ తో దీన్ని తినాలి? చట్నీతో ఉన్నా, పచ్చడితో ఉన్నా, సాంబార్తో ఉన్నా, ఇవే తగ్గించుకుంటే మంచిది. దేంతో తిన్నా గానీ సూపర్ ఉంటది. ఏమిట్టి ఏమిట్టి టీ 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 ఏంటిది? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అయిపోయింది 2 minutes. ఏం పెట్టమంటావు? అన్ని పెట్టే కొంచెం కొంచెం. ఓకే. చిన్న నీకు మొత్తం ఆల్మోస్ట్ అమ్మా మొత్తం 2000 అయింది. ఫోన్ పే చేసేయమ్మా. నేను చూడనమ్మా. ఓ నువ్వు ఫ్యామిలీ కదా, మర్చిపోయాను. పని చేయమ్మా, నువ్వు ఈ 2 రోజులు ఇల్లు మొత్తం తుడిచేసి కడుగులేసమ్మా. పని మీద ఆనందే. సరేనమ్మా చిన్న. ఓ మర్చిపోయాను, 2 లివర్ కూడా వేసాను కదా చిన్న. 2 లివర్ కూడా వేసానమ్మా, మర్చిపోయాను. గిన్నెలు కూడా నువ్వే కడిగేసామ్మా కొంచెం. అమ్మా చిన్న. సరేనమ్మా. అందరూ వెల్కమ్ టు ధకోటా టీవీ. నేను మీ సపోటా. వార్తలు చూద్దాం ఈ పూట. గత కొన్ని రోజులుగా రాజమండ్రిలో సంచలనం సృష్టిస్తున్న అంజనా అనే 52 ఏళ్ల అందమైన యువతి. ఆమె 2 వారాలుగా పిచ్చి పిచ్చి చేష్టాలతో అందరినీ భయభ్రాంతులు చేసి యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. సాధారణ ఆల్అౌట్ ని పట్టుకొని ఆమె గోల్డ్ ప్లేటెడ్ అని, టిఫిన్ చేతిలో పట్టుకొని తినకుండా పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ దిక్కులు చూస్తూ, వంటగదిలో వాడే చింతపండుని మొహానికి రాసుకొని, లిప్స్టిక్ అని కారాన్ని పూసుకొని, ఆమె పెదాలు బాగా వాసిపోయి ఉబ్బిపోతే ఆమెను దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి తరలించారు. గత వారం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన గుంటూరు కారం అనే సినిమా చూసిన దగ్గర నుంచి ఆమె ఇలా ప్రవర్తించడం మొదలుపెట్టిందని తెలియపరిచారు. దీనిని వైద్యులు లెవెల్ 3 పిచ్చిగా నిర్ధారించి చిన్న మెదడు చితికిపోతే ఇలాంటివి సంభవిస్తాయని, దీనిని వైద్య పరిభాషలో సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటారని మనకి తెలియపరిచారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పనిపాట మానేసుకొని డకోటా టీవీ. రే కొంచెం కాఫీ తాగలట్టండి రా. నాకు ఇచ్చి డబ్బులు కట్ చేసుకొని కావాలంటే ఖాళీ కప్పు ఎత్తలకు చచ్చిపోతున్నాను. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే. సందేహమే దిలేదుగా సంతోషమంతనాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కది. హలో, మీరంతా ఎప్పటి నుంచో ఇల్లు చూపించి అంటున్నారు కదా. ఈ రోజు నేను ఇల్లు మొత్తం అయితే చూపించట్లేదు, బట్ నా ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్ చూపిస్తున్నాను. ఆర్ యు రెడీ? వచ్చేయండి. ఇదన్నమాట నా ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు నేను మీకు దీని టూరే చేయబోతున్నాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఆర్ యు రెడీ? చూసేద్దామా. ఏం చేయబోయేది స్విచ్ బోర్డ్ టూర్. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
ఎవ్వరు చేయలేదు కదా ఇప్పుడు దాకా. ఇది మా డాడ్ నా కోసం స్పెషల్ గా యువర్స్ నుంచి తెప్పించాడు. ఏ దోమనైనా చంపదు, జస్ట్ నన్ను కుట్టే వాటిని మాత్రమే చంపుతుంది. గోల్డ్ ప్లేటెడ్ అన్నమాట. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. థ్యాంక్ యూ డాడ్. ఈ చార్జర్ చూసారా, ఇంటి మనక చిచ్చి అనుకుంటున్నారా, ఇది నేనే పెట్టి అన్ని చార్జెస్ లో కలిసిపోయినప్పుడు ఇది నాది అని డబ్బాయిస్ తీసేసుకోవడానికి ఉంటుందండి. నెక్స్ట్ ఆ పక్కన నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఫ్యాన్ స్విచ్ అండ్ లైట్ స్విచ్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఈ స్విచ్ బోర్డ్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు మళ్ళీ ఇలాంటివి కావాలంటే బాయ్.